పరిశుద్ధంగా ఉండడం ఒక త్యాగం కదా, త్యాగమే అది, సాక్రిఫైస్ అది. నువ్వు ఈ లోకాన్ని ప్రేమించకుండా, పాపాన్ని ప్రేమించకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే అది ఒక బలి అర్పణతో సమానం. పరిశుద్ధంగా జీవించడం అంత సునాయాసమైంది కాదు. నీకు లోకాకర్షణ ఉంటుంది, పాపం నిన్ను ప్రేరేపిస్తుంది, నీకు చెడు సహవాసాలు ప్రేరేపిస్తారు, మరి చేయరాని కార్యాల వైపు సాతానుడు ఈడ్చుకొని వెళ్తాడు. ఇవన్నీ కాదని ప్రభు కొరకు నిలబడడం, పరిశుద్ధంగా జీవించడం, దేవునికి భయపడడం, అది నీతియుక్తమైన బలి. నన్ను అడిగితే వీలు ఉన్నది నీకు. కావాలంటే నువ్వు ఏ దారికైనా పోవచ్చు, ఏ పెడుదారిలో పడవచ్చు. నువ్వు పడకుండా నువ్వు దేవుని నియమాల్లో ఉండి నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావు, దేవునితోనే నీకు ఆనందం ఉందంటే, లోకము వైపు నువ్వు తిరగడం లేదంటే నువ్వు బలి అనమాట. అది బలి చేసినావు అనమాట. నీ ఆశ, నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, లోకాశలకు బలి ఇచ్చినావు. అందుకే నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. ఎవరు నా యందు జీవిస్తున్నారు? జీవిస్తే నా యందు జీవిస్తారు.